హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే స్పాంజీ దోశ ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ స్పాంజీ దోశని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. స్పాంజీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు అయితే అటుకులు యాడ్ చేసుకోండి. ఈ అటుకులు వచ్చేసి లావి అయినా పర్వాలేదు, సన్నవి అయినా పర్వాలేదు. యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే అది పోతుంది. ఈ విధంగా అటుకుల్ని వాష్ చేసుకొని డ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్ వరకు అయితే ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్ వరకు పుల్లటి మజ్జిగని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా అయితే కలుపుకోండి. ఇక్కడ పుల్లటి మజ్జిగని యాడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దోశ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మజ్జిగను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత రవ్వని బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు అయితే పిండిని బాగా నానబెట్టుకోండి. ఇక్కడ నానబెట్టిన రవ్వ అటుకులను 15 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా రవ్వ అంతా పెరుగుని వాటర్ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయితే తయారై ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని దోశ ప్యాటర్న్ లాగా మెత్తగా ఎక్కడ ముద్దలు అనేవి లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోశ పిండిని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ దోశ పిండిని ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా దోశ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు కావాలంటే ఈనెని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ పౌడర్ మీద కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు బేకింగ్ పౌడర్ అనేది యాక్టివ్ అవుతుంది. ఈ బేకింగ్ పౌడరు యాక్టివ్ అయ్యి ఈ దోశ ప్యాటర్న్ మొత్తం చాలా ఫ్లఫీగా అవుతుంది. ఇక్కడ మీకు బేకింగ్ పౌడర్ కానీ ఇనో పౌడర్ కానీ అందుబాటులో లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/2 లెమన్ తీసుకొని యాక్టివేట్ చేసుకొని వాటిని ఈ దోశ పిండిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది యాడ్ చేసుకున్నా దోశలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దోశ పిండిని బాగా కలుపుకొని ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో చూపిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ గ్యాస్ మీద ఒక దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా గరిటతో పిండి తీసుకొని వేసుకొని ఇక్కడ పెనం మీద పిండిని వేసుకున్న తర్వాత దోశలాగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మరి పలుచగా స్ప్రెడ్ అయితే చేయొద్దు, ఎందుకంటే పలుచగా స్ప్రెడ్ చేశారంటే దోశ అనేది గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గ్యాస్ని ఈ దోశనైతే ఉడికించుకోండి. ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి కొంతసేపటికి బబుల్స్ అయితే వచ్చేసాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకొని ఒక 1/2 మినిట్ వరకు అయితే ఉడికించుకోండి. 1/2 మినిట్ వరకు దోశ ఉడికిన తర్వాత సెకండ్ వైపు టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లోనే. 2 మినిట్స్ తర్వాత దోశ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ దోశను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా దోశ పిండిని కూడా దోశల్లా వేసుకొని ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్పాంజీ దోశ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, టేస్టీగా ఉండే స్పాంజీ దోశ ఈజీగా క్విక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వేడి వేడి దోశల్ని అల్లం చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.